మహిమ కలిగిన కాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతన్ని తప్పించేదను. ఇక్కడ ప్రేమించడంలో ఒక సాక్ష్యాన్ని దేవుడే స్వయంగా ఇస్తున్నారు అని బైబిల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. మనము మన స్నేహితులను ప్రేమించినప్పుడు మన స్నేహితులు కొన్ని సందర్భాలు బట్టి వారు రావచ్చు, కొన్ని సందర్భాలను బట్టి వారు రాకపోవచ్చు. ఏదైనా ఒక బలహీనత నీలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక రోగం నీలో ఉన్నప్పుడు, ఒక డబ్బు అనేది నీ దగ్గర లేనప్పుడు స్నేహితులు మనల్ని ప్రేమించరు. అన్నీ ఉన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన స్నేహితులుగా ఏర్పాటు చేసుకుంటాం. ఏమీ లేనప్పుడే నిజమైన ప్రేమ ఏంటో, నిజమైన స్నేహితుడు ఏంటో తెలుస్తుంది. నీ దగ్గర ఏమీ లేనప్పుడు నువ్వు ఎంతగానో ప్రేమించిన స్నేహితులు కూడా నీ దగ్గరకు రారు. సో ఎవరు మనల్ని ప్రేమించేవారు అని అంటే, నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా నిన్నుగా ప్రేమించేది నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇక్కడ ఆయన అంటున్నారు 14వ వచనం మనం చూస్తే కనుక, అతడు నన్ను ప్రేమించుస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించుదను. తప్పించడం అంటే ఏంటి? మరి ఈ లోకంలో ఎన్నో అలచళ్ళు, ఎన్నో రోగాలు, మానవుడు చేస్తున్న భయంకరమైన పరిశోధనలు ఏదైతే ఉందో మనం చూడవచ్చు. ప్రతి దాంట్లో కూడా పాల్లో కల్తీ, నీరులో కల్తీ, రేషన్లో కల్తీ, ఒకే సన్నబియ్యంలో కల్తీ, అలాగే పప్పులో కల్తీ, అలాగే తినే ఆకుకూరల్లో కూడా కల్తీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఇంతవరకు తిండిలకు తినే ఆహార పదార్థములు మానవుడికి బలాన్ని, శక్తినిస్తే, ఇటీకాలం తినే ఆహార పదార్థాలు సన్నబియ్యం తింటే షుగర్ రావచ్చు, చక్కెర ఎక్కువ తింటే షుగర్ రావచ్చు, ఓకే. సో ఉప్పు కారాలు తింటే మరి బీపీ రావచ్చు. మరి ఈ యొక్క సంఘటనలు మనం ఈ మధ్యకాలంలో బాగా తరచుగా ఎక్కువగా చూస్తున్నాం. దేవుడు అందుకే అన్నారు, రానున్న రోజులన్నీ కూడా, దినములన్నీ కూడా చెడ్డగా ఉన్నాయని చెప్పేసి. గడిచిన కాలమే చాలా మంచిగా ఉండేది. ఇప్పుడు రానున్న ప్రతి కాలం కూడా ఎలా ఉందంటే చాలా భయంకరమైన శోధన కాలం మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం ఎవరిని ప్రేమించాలి అంటే, దేవుడు అంటున్నారు ఇక్కడ, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించుతాను. మొదటిగా చూస్తే నువ్వు ఎవరిని కాదు ప్రేమించవలసింది, ఒక తండ్రిని మాత్రమే, దేవుని మాత్రం ఎక్కువగా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. అలాగంటే అందరినీ ప్రేమించకూడదా అని అంటే, అందరి మీద నీకు నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి. కానీ అందరికన్నా ఎక్కువ ప్రేమ నువ్వు దేవుడిని ప్రేమించేవాడుగా నువ్వు ఉండాలి. ఆ తర్వాత మనం చూస్తే కనుక, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరిచేద్దాను. మొదటిగా ప్రేమించబడాలి. తర్వాత ఆయన నామం నీకు తెలుసు. ఆయన నామంలో ఏముంది? శక్తి ఉంది. ఆయన నామం ఎరగగానే దెయ్యాలు ఏం చేస్తాయి? గజగజలాడి ఆయన నామం పేరు ఎత్తగానే ఆ దెయ్యాలు అక్కడి నుండి పారిపోతూ ఉంటాయి. ఆయన నామం ఎప్పుడైతే ఎత్తామో వ్యాధులు ఆయన నామాన్ని స్వస్థతగా మార్చబడతాయి. ఈరోజు మనం చూడవచ్చు, ఆయన నామం ఎరిగిన వాడుగా నువ్వు ఉండాలి. ఆయన నామం ఎరిగిన ఉన్న వ్యక్తి దానియేలు మనం చూడవచ్చు, ఆయన నామం బాగా ఎరిగి ఉన్నాడు కాబట్టి మరి శ్రమల గుండా వెళ్తున్నప్పటికీ, ఆ సింహముల బోర్డులో పడేసినప్పటికీ దానియేలు దేవుడు తన నామం ఎరిగిన వాడు కాబట్టి వెంటనే రక్షించాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోను కూడా ఇప్పుడు అగ్నిగుండంలో పాడేసినప్పుడు కూడా ఆయన నామాన్ని తలంచుకున్నారు కాబట్టి ఆ కష్టాల నుంచి దేవుడు ఆయన కాల్చబడకుండా చేశాడు. యేసేపుని గుంట నుండి దేవుడు ఆయన నామం ఎరుగున ఉన్నవాడు కాబట్టి రక్షించాడు. దానియేలుని కాపాడిన దేవుడు ఈరోజు మనల్ని కాపాడుతాడు. ఎలా అంటే, నువ్వు ఊరినే కూర్చుంటే కాదు, కనీసం కొన్ని మాటలు ఆయన నువ్వు వినడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నీకు చదవడం రాలేదా, ఆడియో బైబిల్ వచ్చింది, లేదంటే టీవీ ద్వారా మెసేజ్లు వస్తున్నాయి, అనేక మంది సువార్తికులు అనేకమైన పరిచర్యలు చేస్తున్నారు చక్కగా. ఇవన్నీ కూడా నువ్వు వినడం వల్ల నువ్వు బహుగా ఫలిస్తావు. అంతేకాదు ఆయన ఘనపరుస్తాను అని అంటున్నారు.
ఎప్పుడైతే నువ్వు వాక్యం బాగా శ్రద్ధగా వింటావో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నువ్వు చదువుతావో, అప్పుడు నీ నామము గొప్పగా అవుతుంది, నీ పేరు. ఇక్కడ చూస్తే అతడు నాకు మొరపెట్టగా నేను అతడికి ఉత్తరం ఇచ్చేద్దాను. థ్యాంక్ యూ జీసస్. ఏం పెట్టాలా? తర్వాత నామం ఎరిగి అంటే నువ్వు ఓట్స్ చదివేసి బైబిల్ చదివేసి అమ్మయ్య అని అనుకుంటాం కాదు. తర్వాత మళ్ళీ నువ్వు మొర్ర పెట్టాలి, అంటే ప్రార్థించాలి. నువ్వు ప్రార్థిస్తే నేను అతనికి ఉత్తరం ఇస్తానంటాడు. అంటే ఏ శ్రమల గుండా అయితే నువ్వు వెళ్తున్నావు, ఏ ఇబ్బందుల గుండా నువ్వు వెళ్తున్నావో, ఆయన దేవాది దేవుడికి నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తారు, అంటే జవాబు, సమాధానం. నువ్వు వెళ్తున్న శ్రమల గుండా, అయ్యా ఇగో నా శ్రమలు తీసివేసి, నా ఇబ్బందులు తీసివేసి ఒక సాక్షిగా నన్ను ఉంచు అని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంతేకాదు, శ్రమల్లో నేను అతనికి తోడుగా ఉంటాను. నిజమే కదా? మన సహోదరులు మనకు తోడుగా ఉండరు. ఏదైనా ఒక శ్రమ రాగానే మన బంధువులు దూరంగా అయిపోతారు, మన స్నేహితులు దూరం అయిపోతారు, మన ఆత్మీయ అనుకుంటాం, వీళ్ళు నాకు నా అండ, నా కొండ అని చెప్పేసి అనుకుంటుంటాం. రైట్? నీ అండ నీ కొండే. నీ కష్టం రాగానే నీ అండ కొండ కూడా దూరం అయిపోతుంటారు. ప్రియ సహోదరి, సహోదరుడు, అందుకే ఆయన అంటున్నాడు, ఆయన తెలుసు మానవుడి యొక్క ప్రేమ శాశ్వతం కాదు, దేవుడి నుండి వచ్చిన ప్రేమే శాశ్వతం. ఇక్కడ మనం చూస్తే కనుక శ్రమల్లో నేను అతనికి తోడుగా ఉంటాను. మనకు తోడుగా ఆయన ఉన్నాడు అనుకోండి. ఒకసారి ఊహించుకోండి, నువ్వు ఏదో శ్రమ గుండా వెళ్తున్నావు, ఆయన తోడుగుండా ఏం చేస్తాడు? చూస్తూ ఉంటాడు ఆయన. వెంటనే ఆ శ్రమ నుండి నిన్ను తప్పిస్తాడు. ఈరోజు నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో, ఆ ఇబ్బందుల నుండి ఒక సాక్షిగా దేవుడిని నేను తీసుకొస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన ప్రేమించినప్పుడు, ఆయన నామాన్ని ఎరిగినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయన నీకు తోడుగొండి నీ శ్రమల నుండి ఆయన విడిపించుటకు సమర్థుడు. దీర్ఘాయువు చేత అతన్ని నన్ను తృప్తిపరుస్తాను. చూడండి, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను అంటే అర్ధాయువు కాదండి, దీర్ఘాయువు. సాధారణంగా ఈ రోజుల్లో మనం చూడవచ్చు, మానవులకి వచ్చే తలంపులు బట్టి, వాళ్ళ ఆలోచన విధానం బట్టి, కష్టాలు రాగానే, ఇబ్బందులు రాగానే వాళ్ళకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే సాతాను అంటాడు, చచ్చిపోతే గొడవ ఉండదు అని చెప్పేసి ఆ ఒత్తిళ్ళ ద్వారా, మానవునికి వచ్చే ఒత్తిళ్ళ ద్వారా ఏం చేస్తాడంటే తనకున్న ఆయుస్సును అర్థంతరంగానే ఉరేసుకోవడమో, లేకపోతే మందు తాగడమో, లేకపోతే ట్రైన్ కింద పడడమో, లేకపోతే బస్సు కింద పడడమో ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే తన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు తనకి తోడుగా చెప్పేవారు ఉండరు. ఆ సమయం, అరే నన్ను విడిచిపెట్టారు, నేను వాడిని ఎంతగా ప్రేమించాను, నా ఫ్రెండ్ అనుకున్నాను, నా స్నేహితుడు అనుకున్నాను, నా తోడు అనుకున్నాను అని చెప్పేసి అంతగా ప్రేమంగా ప్రేమించే లోక ప్రేమ స్నేహం కూడా నీకు తోడుగా రాదు. అప్పుడు నువ్వు అనుకుంటావు, అరే చనిపోతే బాగుండు అని చెప్పేసి. ఆ టాక్ చనిపోతే బాగుండే అని టాక్ తీసుకొచ్చింది ఎవరు తెలుసా? సాతానే. అందుకే అర్ధాయువుతోనే చాలామంది చనిపోవడం జరుగుతుంది. దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తారంటే దేవుడు. అంటే చక్కగా నువ్వు తరాలు చూసిన తర్వాత, ఒక ముసలితనం అనేది నీకు వచ్చిన తర్వాత, అప్పుడు నువ్వు దేవుని మహింపరుస్తావు. ఇక్కడ మనం చూస్తే కనుక నా రక్షణ అతనికి చూపించింది. థ్యాంక్ యూ జీసస్. ఏంటంట? రక్షణ. ఆయన రక్షణ మనకి చూపిస్తారు. ఎప్పుడు? ఈ యొక్క 3 మాటలు దయచేసి మర్చిపోవద్దు. మొదటి మాట ఏంటంటే 14వ వచనం అనమాట. 91వ కీర్తన 14వ వచనం మనం చూస్తే, మొదటిగా మనము దేవుని ప్రేమించే వారికి ఉండాలి. రెండోది బాగా అర్థం చేసుకుంటే కనుక మనము ఆయన నామాన్ని ఎరిగిన వారికి ఉండాలి. మూడోది మనం చూసుకుంటే కనుక మనం మొరపెట్టేవారికి ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే నీ జీవితంలో ఆధారంగా చేసుకుంటావో, ప్రార్థించకుండా ప్రార్థనతోనే నీ జీవితం ప్రారంభం అవ్వాలి. ఆ తర్వాత నువ్వు ఆయన్ని ప్రేమించేవారిగా ఉండాలి.
తర్వాత ఎప్పుడైతే నువ్వు ఇలా మొరపెడుతున్నావో ఆయన నిన్ను తప్పించుటకు ఆయన సమర్థుడై ఉన్నాడు. కాబట్టి దయచేసి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, మనము అదే 91వ కీర్తన మనం చూస్తే కనుక 91వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏంటో చూద్దాం రండి. ఏటగాని ఊరిలో నుండి ఆయన నన్ను ఇడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును. ఏంటంట? ఈ ఏటగాడు ఎక్కడుంటాడు? ఈ సమాజంలో కొందరుంటారు, నువ్వు ఒక స్థితిలోకి వెళ్తున్నప్పుడు, నువ్వు గొప్ప స్థితిలోకి వెళ్తున్నప్పుడు నీ వెనక ఉండి ఏడుసేవారు అనేక మంది ఉండవచ్చు. నువ్వు వెళ్తున్న ప్రాంతంలో నువ్వు పడిపోతే బాగున్ను, నాశనం అయిపోతే బాగున్ను అని ఎదురు చూసేవారు కూడా చాలామంది ఉంటారు. వీళ్ళందరూ ఎవరు తెలుసా? సో నీ మంచి కోరుకునేవారు కాదు, నీ నాశనాన్ని కోరుకోవడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. అందుకే ఈ ఏటగాడి ఊరిలో నుండి ఆయన నిన్ను ఏం చేస్తాడంటే ఇడిపించుతాడు. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరినప్పుడు ఎవడైతే నీ మీద ఏటాడుదామని చెప్పేసి అనుకుంటున్నాడో వాడి నుండి ఇడిపించడమే కాదు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫర్ దట్. దేవా ఎలా రక్షిస్తాడంట? నాశనం అనేది రాకుండా, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు. అంతేకాదు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము హల్లెలూయ కేడము డాలనై ఉన్నాడు. ఆయన రెక్కల కింద ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపోతావో నీకు ఆశ్రయం అనేది ఏర్పాటు చేస్తాడు. ఆయన రెక్కలతో ఏం చేస్తాడంటే నిన్ను కప్పుతాడంట ఆయన. కాబట్టి ప్రియ కుమార్తె కుమారుడా, మనము కీర్తనలోంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యం వింటున్న నీవు ఈ 3 నువ్వు ఎవరిని ప్రేమించినా చూసారే కదా, చాలామందితో మీరు సో వాడు నా ప్రాణం అండి, తను నా ప్రాణం అండి, నా జీవితంలో అండి నువ్వు అంటావు. కానీ నీతో అవసరం తీరిపోయిన తర్వాత ఆ వ్యక్తి నిన్ను దూరంగా పెడతాడు. నీతో అవసరతలు తీర్చబడిన తర్వాత ఆ వ్యక్తి నీకు దూరంగా ఉంటాడు. కానీ ఎవరిని మనల్ని బాగా ప్రేమిస్తున్నారు అంటే, మనం దేవుని ప్రేమిస్తే దేవుడు మనల్ని నాశనకరమైన తెగుళ్ళలోకి పడకుండా రక్షించుటకు ఆయన సమర్థుడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచించు. ఈ లోకంలో అనేకమైన మాయ లోకం. కానీ ఏది స్టాండర్డ్ అంటే మనకి మన జీవితంలో దేవుడు చేసే కార్యాలే స్టాండర్డ్. కాబట్టి ప్రియ సంగమా, ఈ వాక్యం వింటున్న నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించినగాక. ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. మంచిని పట్టుకుంటావేమో ఫలిస్తావు, చెడుని పట్టించుకుంటావేమో నాశనమైన కార్యాలు నీ పట్ల జరుగుతాయి. కాబట్టి చెడును విడిచిపెట్టు, దేవుడిని ఆధారం చేసుకో, దేవుడు చేసే గొప్ప కార్యములు నువ్వు పొందుకో, నీ నామాన్ని ఘనపరచుటకు దేవుడు తోడుకున్నాడు. నిన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరచుటకు దేవుడు తోడుకున్నాడు. ఏటగాని ఊరిలో పడకుండా దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుతాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న తండ్రి, ఈ యొక్క వాక్యం ఎంతమంది అయితే విన్నారో వారికి ఉన్న ఇబ్బందులు సమస్యలు అయ్యా తీసివేయండి. శ్రమలు ఎందుకు పర్వతండి దేవా, నువ్వు ఎలాగైతే బ్రవా తోడుకుంటానని చెప్పేసి బైబిల్ యొక్క లేఖనంలో రాసి ఉన్నావో, ఎంతమంది అయితే శ్రమల గుండా వెళ్తున్నారో తండ్రి, వారికి ఉన్న శ్రమలను ఇబ్బందులను రోగాన్ని తీసివేయండి అయ్యా. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ, తలనొప్పితో బాధపడుతున్నప్పటికీ, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నప్పటికీ, మలేరియాతో బాధపడుతున్నప్పటికీ, క్యాన్సర్తో బాధపడుతున్నప్పటికీ, అయ్యా అనేకమైన వ్యాధితో బాధపడుతున్నప్పటికీ, చర్మ వ్యాధులతో బాధపడుతున్నప్పటికీ వారికి తోడుగా ఉండి దేవా ఆ వ్యాధులన్నీ కూడా దేవా తీసివేసి సాక్షులుగా వారు ఉండుటకు సహాయం చేయండి. ఇక లోకంలో స్వస్థపరచువాడు నువ్వు మాత్రమే యేసరాజు. అయ్యా స్వస్థపరచమని, వారిని సాక్షిగా ఉంచమని, అయ్యా వారు అనుకున్నవన్నీ కూడా జరిగి సాక్ష్యాలు ఏర్పరచమని నజరేతు యేసుక్రీస్తు నామమున వాడి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. సదాకాలం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన కాక. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా మరి నా పేరు సాలెం రాజ్. మేము ఉండేది కాటదన్ దగ్గర మధువన్ కాలనీ. మా ఫోన్ నెంబర్ 9908972610. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించి ఆశీర్వదించడం.